విజయ్ దేవరకొండ లాస్ట్ హిట్ అయిన మూవీ ట్యాక్సీ వాలా. తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ యావరేజ్. ఓల్డ్ ఫేమస్ లవర్ అయితే ఫ్లాప్. లైగర్ కోసం అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. తర్వాత వచ్చిన ఖుషి ఓకే బిలో యావరేజ్. ఇంకా తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ అయితే అది కూడా ఫ్లాపే. ఈ కింగ్డమ్ మూవీ విజయ్ దేవరకొండ కెరియర్ లో ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ విజయ్ దేవరకొండ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాడు అని కూడా చాలా మందికి తెలుసు. మరి గ్రాండ్ గా ఈ రోజు అయితే రిలీజ్ అయిపోయింది. ఇప్పుడే బెనిఫిట్ షో చూసి మా కజిన్స్ తో వచ్చాను. మరి ఏంటి ఈ సినిమాతోనైనా విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇచ్చాడా? అప్పుడులాగా గీతా గోవిందం, అర్జున్ రెడ్డి ఎంతైతే పెద్ద హిట్లు కొట్టాడో ఇది కూడా అంతే పెద్ద హిట్ అయిందా? మరి చెక్ చేసేద్దాం. మరి మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. ఫస్ట్ హాఫ్ అయితే లిటరల్లీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ అంటే సూపర్ గా ఉంది. పర్ఫెక్ట్ స్టోరీ టెల్లింగ్, అసలు చాలా ఇంట్రెస్టింగ్ గా చూశాను సినిమా అయితే. స్క్రీన్ ప్లే కూడా వెరీ గుడ్. అండ్ విజయ్ దేవరకొండ లుక్స్ గానీ, స్క్రీన్ ప్రెజెన్స్ గానీ చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే ట్రైలర్ లో చూసారో విజయ్ దేవరకొండ బజ్ కట్ లో ఉంటాడు అనమాట. సో మనం అది ఒకటే చూసాం. బజ్ కట్ కన్నా ముందు విజయ్ దేవరకొండ ఫస్ట్ అతని గెటప్, అతని లుక్స్ ఫ్యామిలీ స్టార్ లో ఏదైతే లుక్ ఉంటుందో సేమ్ అదే లుక్ ఉంటది. విజయ్ దేవరకొండ లుక్స్ లో నాకు ఆ లుక్ బాగా ఇష్టం. నిజం చెప్తున్నాను, విజయ్ దేవరకొండ లుక్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగుంది. అండ్ విజయ్ దేవరకొండ వచ్చినప్పుడల్లా ఎలివేషన్ గానీ, అనిరుద్ధ్ బీజియం గానీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. ఫస్ట్ హాఫ్ ఇంత బాగుంది, ఇలాగా ఈ అవుట్పుట్ వచ్చిందంటే దానికి మెయిన్ హార్ట్ అనిరుద్ధ్ మ్యూజిక్ అనే చెప్పొచ్చు. ఇంకా ఆ సినిమా స్కేల్, ఆ సెట్స్ అదంతా నిజంగా చాలా ఇంప్రెస్ చేసింది. కాస్ట్యూమ్స్ గానీ, వాళ్ళ ట్రైబ్స్, ఆ గెటప్స్ అవన్నీ ఎక్కడో చూసినట్టు ఉంటాయి. ఈ దేవరా సినిమాలో మీరు ఏదైతే చూస్తారో కొంచెం అలాగే ఉంటాయి గెటప్స్, కానీ చాలా బాగుంది, బాగా చూపించారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా తేడా కొడుతుంది. అంటే మీకు ఫస్ట్ హాఫ్ చూసినప్పుడల్లా విజయ్ దేవరకొండ ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తారు. దాని తర్వాత ఒక మిషన్ వల్ల స్పైగా మారాల్సి వస్తుంది. అసలు ఎందుకు స్పైగా మారుతాడు, శ్రీలంకకి ఎందుకు వెళ్తాడు, వాళ్ళన్నీ ఎందుకు స్మగ్లర్ ఇవన్నీ చేస్తాడు, అదంతా చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు. నాకు బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ కూడా అదే స్టోరీ టెల్లింగ్ లో కంటిన్యూ అయ్యి ఉంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే నేను ఓపెన్ గా చెప్తున్నాను, సెకండ్ హాఫ్ అయితే నాకు అసలు నచ్చలేదు. చాలా అంటే చాలా రొటీన్ వైబ్స్ వస్తాయి. అంటే డైరెక్టర్ కూడా ఏం చెప్పాలనుకుంటున్నాడో అతనికే క్లారిటీ ఉందా అన్న ఫీల్ కలుగుతుంది. అసలు ఇది యాక్షన్ సినిమానా, డ్రామా సినిమానా, లేదంటే ఇదేనా మిథికల్ టైపా, ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం. సినిమా కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతూ ఉంటది. సెకండ్ హాఫ్ చాలా స్పీడ్ గా విజయ్ దేవరకొండ మొత్తం అందరినీ మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఆ ట్రైబ్స్ ని వెంటనే విలన్స్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. సారీ ఇదంతా చెప్తే మీకు మళ్ళీ ఏదో స్పాయిలర్ లాగా ఉంటది. మరి నాకైతే అలాగే అనిపించింది. సెకండ్ హాఫ్ ఏదో 2x స్పీడ్ లో వెళ్ళిపోతున్నట్టు ఉంటది వెంటనే. అండ్ సత్యదేవ్ అండ్ విజయ్ దేవరకొండ వాళ్ళ బాండింగ్, బ్రదర్హుడ్ రిలేషన్షిప్ అది బాగానే చూపిస్తారు. కానీ ఎక్కువగా ఈ సినిమాలో అంటే వాళ్ళిద్దరూ వచ్చినప్పుడల్లా ఈ కొట్టుకోవడం, తిట్టుకోవడం, పాస్ట్ గురించి మాట్లాడుకోవడం ఇదే కనిపిస్తుంది తప్ప ఒక స్ట్రాంగ్ బాండ్ అది చాలా తక్కువ ఉంటది. అండ్ హీరోయిన్ భాగ్యశ్రీకి అయితే అసలు ఇంపార్టెన్సే లేదు భయ్య ఈ సినిమాలో. అసలు తిప్పు కొడితే నాకు తెలిసి సినిమా మొత్తం కలిపితే ఒక 10 to 15 minutes ఉంటుంది అంతే. 15 minutes కూడా కష్టమే, ఒక 10 minutes ఉండొచ్చు మ్యాక్స్. అండ్ కింగ్డమ్ లో వీళ్ళిద్దరు సాంగ్ ఒకటి చాలా వైరల్ అయిపోయింది 1 month 2 months బ్యాక్. ఆ సాంగ్ కట్ చేసాడు భయ్య. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. హీరోయిన్ కి హీరోకి అసలు లవ్ స్టోరీ లేదు. ఓకే, ఇలాంటి టైప్ సినిమా తీస్తున్నప్పుడు లవ్ స్టోరీ అది చూపించడం అంత ఈజీ కాదు. ఓకే, సినిమా 2 hour బుక్ మై షోలోనే అయితే డ్యూరేషన్ 2 hour 40 minutes ఉంది. కానీ యాక్చువల్గా ఈ సినిమాలో నాకు 2 hour 40 minutes కాదనుకుంటా, 2 hour 20 minutes చాలా వరకు కట్ చేసేసినట్టు ఉన్నారు. ఆ సాంగ్ కూడా ఎగిరిపోయింది దాంతో పాటు. అండ్ మీరు ఇది కామెడీగా అనుకోవచ్చు లేదా సీరియస్ గా అనుకుంటారు, అది మీ ఒపీనియన్ కి వదిలేస్తున్నాను. నాకు మధ్యలో కొన్ని ఒపీనియన్స్ అనిపించాయి అనమాట. మధ్యలో ఒక ఈ ట్రైబల్స్ ఉంటారనమాట. ఈ ట్రైబల్ కేటగిరీలో ఒక అతను ఉంటాడు, చిన్న ఋషి గెటప్ లాగా ఉంటాడు. అతను వచ్చినప్పుడల్లా అతను పీపుల్ ని మోటివేట్ చేసినప్పుడల్లా మళ్ళీ ఆ పీపుల్ క్లోత్స్ కానీ, వాళ్ళ లుక్స్ కానీ మొత్తం దేవరా వైబ్స్ వస్తాయి, సలార్ వైబ్స్ కూడా వస్తాయి. అండ్ ఈ స్టోరీ కూడా సెకండ్ హాఫ్ లో కొంచెం మీరు సూర్యది రెట్రో మూవీ చూసారు కదా, అంటే మొత్తం అలాగే ఉండదు. ఇప్పుడు రెట్రోలో ఏంటి, హీరో ఆ పచ్చబొట్టుతో పుడతాడు. సో ఆ పచ్చబొట్టు ఎంత ఇంపార్టెంటో హీరోకి చిన్నప్పుడు తెలియదు, దాని వాల్యూ తర్వాత తెలుసుకుంటాడు. ఫస్ట్ ఏంటి, హీరో ఒక కామన్ పీపుల్ లాగా అవుతాడు, దాని తర్వాత గ్యాంగ్స్టర్ అవుతాడు. కొంతమంది ట్రైబల్స్ రికగ్నైజ్ చేస్తారు, ఇతనే మా నాయకుడిని ప్రకటిస్తారు. ఆ టాటూ ఎవరికైతే ఉంటుందో అతనే మీ దేవుడు, అలాంటి కథలన్నీ చెప్తూ ఉంటాడు.
ఇందులో కూడా అలాగే ఉంటది సెకండ్ హాఫ్. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే అక్కడ హీరో పుట్టుమచ్చతో పుడతాడు, ఇక్కడ ఈ సినిమాలో హీరోకి పచ్చబొట్టు వేస్తారు అనమాట. అదే డిఫరెన్స్. సేమ్ అలాగే ఇంకా ఈ ట్రైబల్ శాతలు వీళ్ళు వచ్చి కనబడుతూ ఉంటారు. సో ఇతనే మా నాయకుడు అని ప్రకటిస్తూ ఉంటారు. కొంచెం ఏదో నాకు రొటీన్ గా అనిపించింది. స్పాయిలర్ చెప్పినట్టే ఉన్నాను లైట్ గా, ఏమనుకోకండి. ఓవరాల్ గా అయితే మూవీ బ్లాక్ బస్టర్, సూపర్, తురుము అనలేం కానీ ఓకే యావరేజ్ మూవీ ఇదే. మరి ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 2 స్టార్స్. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూసినట్లయితే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.